ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని జీవవాక్యం మీ జీవితంలో స్థిరపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యంతో రోజును ప్రారంభించండి. దేవుని యొక్క సమాధానంతో జీవించండి. ఈ రోజు దేవుని జీవవాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 20వ వచనము. అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. 1 Corinthians chapter 12 verse 20. As it is, there are many parts but one body. ప్రియ సహోదరి సహోదరుడా, ఆరోగ్యమైన శరీరానికి 3 లక్షణాలు. అవేంటంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవము, ప్రతి భాగము ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలోని ప్రతి అవయవము ఇంకొక అవయవముతో జాగ్రత్తగా అతకబడాలి. శరీరంలో ఉన్న అన్ని అవయవాలు శిరస్సుతో అతకబడి శిరస్సు నుండి వస్తున్న ప్రతి ఆదేశంను తీసుకొని పనిచేయాలి. అప్పుడు ఆ శరీరం ఆరోగ్యంగాను బలంగాను పుష్టిగాను ఉంటుంది. అటువలే ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కుటుంబంలోనూ సంఘములోనూ ఒకరితో ఒకరం కలిసి పనిచేయాలి. ఒకరితో ఒకరు బలముగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు అవయములన్నీ ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఎలాగైతే అమర్చి ఉన్నాడో అలాగే మనల్ని కూడా ఆయన చిత్త ప్రకారం ఏర్పాటు చేసుకొని మనల్ని మన కుటుంబంలోనూ సంఘములోనూ ఉంచాడు. కాబట్టి మన శిరస్సు అయినటువంటి క్రీస్తును హత్తుకొని అతకబడి ఆయనలో జీవిస్తే ప్రతి కుటుంబం ఆరోగ్యమైన కుటుంబంగాను బలంగాను పుష్టిగాను ఉంటుంది. అలాగే సంఘం కూడా ఆరోగ్యమైన సంఘంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్, Christ is head for all families on earth. The family who listen towards head and life, that family will be joy and blessed. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సర్వాధికారి అయిన ప్రభువా, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మమ్ములను మీ ఏర్పాటులో ఉంచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు మిమ్ములను హత్తుకొని జీవించుటకు కృప దయచేయండి. జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, ఉద్యోగమును, చదువును, ఆరోగ్యమును, వ్యాపారమును, పరిచర్యను ఆశీర్వదించుమని సర్వలోకానికి అధిపతి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.